వెల్కమ్ టు ద తులసి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం జిఎస్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూద్దాము. జిఎస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాము. అవి ఏవంటే ఏవైతే జనరల్ అవేర్నెస్లో మనకు సెక్షన్లో ఏవైతే రిపీట్ అవుతాయో వాటి గురించి తెలుసుకుందాము. ఓకే, సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్గా మనం తెలుసుకోవాలని పిరమిడ్ ఆఫ్ నంబర్స్. పిరమిడ్ ఆఫ్ నంబర్స్ అంటే మనకు ఏవి ఎయిట్ మీద ఆధారపడి ఉండని ఒక పిరమిడ్ ఇలా ఉంటుంది కదా. ఫస్ట్ ప్లాంట్స్, హెర్బివోర్స్ అండ్ దానికి మీద ఏంటి కార్నివోర్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? కార్నివోర్స్ ఏవైతే వేరే జంతువులన్నీ తింటాయో ఇక్కడ ప్లాంట్స్ వస్తాయి. హెర్బివోర్స్లో మేకలు అవన్నీ ఏవైతే ప్లాంట్స్ తింటాయో అవి వస్తాయి. దాని మీద కార్నివోర్స్ అంటే ఏవైతే ఈ మేకలను వాటిని తిని జీవిస్తాయో అవి కార్నివర్స్లోకి వస్తాయి. ఓకే, దీని గురించి ఎకలాజికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ ఆర్గానిజం ఎట్ ఈచ్ ట్రాపిక్ లెవెల్. ఒక ట్రాపిక్ లెవెల్లో ఎన్ని నంబర్ ఆఫ్ ఆర్గానిజం ఉన్నాయో తెలిపిస్తుంది. అప్రైట్ పిరమిడ్, మెనీ ప్రొడ్యూసర్స్, ఫ్యూయర్ హెర్బివోర్స్ అండ్ ఫ్యూయర్ కార్నివర్స్. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఎక్కువ మెనీ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, దాని తర్వాత హెర్బివోర్స్ అండ్ దెన్ కార్నివోర్స్. ఇన్వర్టర్ పిరమిడ్, వన్ ట్రీ సపోర్ట్ థౌజండ్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్. ఓకే, షోస్ ద పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ ఎకోసిస్టమ్. ఓకే, దీంట్లో మనం ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిన బిట్స్ ఏమిటంటే, ఈ పిరమిడ్ ఆఫ్ నంబర్ ఉంది కదా, ఈ పిరమిడ్ ఆఫ్ నంబర్ని మనకు చెప్పింది ఎవరంటే చార్ల్స్ ఎల్టన్ అనే అతను మనకి పిరమిడ్ ఆఫ్ నంబర్ని చెప్పాడు. పిరమిడ్ ఆఫ్ నంబర్స్ అని చెప్పింది మనకి చార్ల్స్ ఎల్టన్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. పిరమిడ్ ఆఫ్ నంబర్స్ వేరు, పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ వేరు, పిరమిడ్ ఆఫ్ మాస్ వేరు. ఇవన్నీ ఎనర్జీ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఒక స్టేజ్లో ఎన్ని జీవులు ఉన్నాయి అది నంబర్. ఎనర్జీ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, మాస్ ఎలా ట్రాన్స్ఫర్ అయ్యింది, వేరువేరుగా ఉంటాయి. కానీ మనకు తెలిసింది పిరమిడ్ ఆఫ్ నంబర్ని చెప్పింది మాత్రం చార్ల్స్ ఎల్టన్ మాత్రం పిరమిడ్ ఆఫ్ నంబర్స్ని చెప్పాడు. ఓకే, ఇంకోటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇకాలజీ అనే టర్మ్ని కాయిన్ చేసిండు ఎవరు? ఎర్నెస్ట్ హెకెల్ అనే సైంటిస్ట్ ఎకాలజీ అనే టర్మ్ని కాయిన్ చేశాడు. ఎకాలజీ అంటే ఏంటి? ఇదే ఏ స్టేజ్లో వేటి మీద ఆధారపడి ఉన్నారో అది ఎకాలజీకి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ 2025ని మన ఇండియన్ డిఫెన్స్ ఏదైతే ఉందో అది ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్గా డిక్లేర్ చేసింది. ఇండియా డిక్లేర్ 2025 యాజ్ అ ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్, ఫోకసెస్ గవర్నెన్స్, ఎకనామీ, సోషల్ జస్టిస్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్, డిజిటలైజేషన్. ఓకే, ఎఫిషియన్సీ, ట్రాన్స్పరెన్సీ, ట్రాన్స్ఫర్మేషన్ అంటే మార్పు. ఇక లోలో ఉన్న వాళ్ళని కూడా మంచిగా తీసుకురావడం అనేది, మంచిది పొజిషన్కి తీసుకోవడం ట్రాన్స్ఫర్మేషన్. జీవితాలలో మార్పు తేవడం. ట్రాన్స్పరెన్సీ, ఎలాంటి కరప్షన్ అవన్నీ లేకుండా అన్ని పనులు సక్రమంగా జరగడం. ఎఫిషియన్సీ, ఎంత ఎఫిషియెంట్గా జరుగుతుంది అనేది. ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, పెద్ద బ్రిడ్జ్లు అవన్నీ ఉన్నాయి, 1 రోజు 2 రోజులలో కడుతున్నారు, కానీ అవి ఎక్కువసేపు ఉండట్లేదు, అది ఎఫిషియన్సీగా పనిచేయట్లేదు. అవి ఎప్పుడు కూలిపోతాయో కూడా కొందరు చెప్పలేకపోతున్నారు. అది లేకుండా ఎఫిషియెంట్గా పనిచేయాలి అని చెప్పి ఇండియన్ డిఫెన్స్ అనేది చెప్పింది. ద డిఫెన్స్ మినిస్ట్రీ హ్యాస్ అఫీషియల్లీ డిక్లేర్డ్ year 2025 the year of reforms to modernize the transform the armed forces with a focus on technological jointness and stream processes. చూడండి, డిఫెన్స్ని కూడా గట్టిగా ఎక్కువ చేయడం, టు ఇంప్రూవ్ డిఫెన్స్
Perform will focus on advanced technologies like AI, robotics, hypersonic, and cyberspace operation, ensuring a combat-ready forces for modern challenges. మోడర్న్ ఛాలెంజెస్ కోసం కూడా మన డిఫెన్స్ని స్ట్రాంగ్ చేస్తున్నారు. చాలా చేంజెస్ జరుగుతుంది, డ్రాస్టిక్గా చేంజెస్ జరుగుతున్నాయి. ఏఐ, రోబోట్స్, సైబర్ స్పేస్ అని చాలా జరుగుతున్నాయి. వాటికి అనుగుణంగా మనం కూడా పోవాలి, దానికి అనుగుణంగా మనం కూడా చేయాలి. లేదు మనం ఇక్కడనే ఉంటాం, ఆర్థోడాక్స్గా ఉంటాం అని చెప్తే మనం సోఫిస్టికేటెడ్గా ఉండాలి, సోఫిస్టికేట్ అవుతూనే ఉండాలి, ఆధునికతను పొందుతూనే ఉండాలి. లేదంటే పొందలేకుంటే ఇక ఏం చేయలేము. ఇక నెక్స్ట్ వచ్చేసి రథ్ సప్తమి. రథ్ సప్తమి అనేది ఒక పండగ, స్టేట్ ఫెస్టివల్, అంటే సెలబ్రేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ అదర్ స్టేట్స్. ఆంధ్రప్రదేశ్తో పాటు చాలా స్టేట్లలో కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, ఇది మార్క్స్ ద బర్త్ ఆఫ్ సన్ గాడ్ అంటే సూర్యదేవుని యొక్క బర్త్కి సంబంధించింది. రిచువల్ హోలీ బాత్ విత్ 7 అర్కా లీవ్స్ ఆన్ హెడ్, షోల్డర్ లీవ్స్, రినివల్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. ఓకే, ఇది రథసప్తమి అనేది ఏపీలో జరుగుతుంది. ఏపీలోని ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళంలో ఉన్న సన్ టెంపుల్ దగ్గర జరుగుతుందంట రథసప్తమి. ఓకే, ఈ రథసప్తమి అనేది 3 days వరకు ఉంటుంది, 3 days వరకు జరుపుకుంటారంట. ఓకే, చూడండి, రథసప్తమి స్టేట్ ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డిక్లేర్డ్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, హిందూ రిలీజియస్ ఫెస్టివల్. ఈ ఏ రిలీజియన్కి సంబంధించింది అంటే రథసప్తమి హిందూ. మనకి రథసప్తమి అంటేనే తెలిసిపోతుంది హిందూ రిలీజియన్కి సంబంధించింది అని. సూర్యదేవుని పూజిస్తారు, మాఘమాసంలో చేస్తారు, జనవరి ఫిబ్రవరిలో వస్తుంది. మాఘమాసంలో జనవరి ఫిబ్రవరిలో రథసప్తమి ఉంటుంది. జనవరి ఫిబ్రవరిలో రథసప్తమి అనేది జరగడం జరుగుతుంది. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. ఓకే, ఇది రథసప్తమి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫెస్టివల్. 3 days జరుపుకుంటారు. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో జరుపుకుంటారని గుర్తుపెట్టుకోండి. అందుకని స్టేట్ ఫెస్టివల్ చాలా వరకు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, వైరల్ డిసీజ్ ఫ్రీ ప్లాంట్స్ అంటే కొన్ని ప్లాంట్స్కి వైరల్ డిసీజ్ వస్తాయి. ఆ ప్లాంట్స్ వైరల్ డిసీజ్ ఫ్రీ ఉండడం. ప్లాంట్స్ వైరల్ డిసీజ్ ఫ్రీ అంటే వాటికి వైరల్ డిసీజ్ అసలు రావద్దు. అంటే ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ చేయాలంటే ప్రొడ్యూస్ వయా టిష్యూ కల్చర్, మెరిస్టెమ్ కల్చర్. ఒక ప్లాంట్ ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఇలా ఉంటుంది, టిష్యూస్ ఉంటాయి కదా, అక్కడ మెరిస్టెమ్ అనే టిష్యూని తీసుకోవడం వల్ల ఆ మెరిస్టెమ్ తీసుకొని ఇంకో టిష్యూస్ని తీసుకొని ఇంకో ప్లాంట్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల వాటికి వైరల్ డిసీజ్ ఫ్రీ ప్లాంట్స్ ఉంటాయి. వైరల్ డిసీజ్ ఫ్రీ ప్లాంట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఒక ప్లాంట్ ఉంది, ఇక్కడ మెరిస్టెమ్ అనేది టిష్యూ ఉంది. ఓకే, ఆ మెరిస్టెమ్ టిష్యూకి చాలా తక్కువ ఏంటంటే వైరల్ డిసీజ్ రావడం అన్నప్పుడు, ఒక చెట్టు మొత్తంలో ఇక్కడే వైరల్ డిసీజ్ రావడం తక్కువ అన్నప్పుడు ఈ పార్ట్ని మనం కట్ చేసి ఇక్కడ నుంచి ఒక కొత్త ప్లాంట్ని తీసామనుకోండి, ఒక కొత్త ప్లాంట్ని గ్రో చేస్తే దానికి వైరల్ డిసీజ్ రావడం చాలా తక్కువ. అర్థమైంది అనుకుంటాను. ఈ ప్లాంట్లో ఈ మెరిస్టెమ్ అనే టిష్యూకి వైరల్ డిసీజ్ రావడం తక్కువ. సో ఆ మెరిస్టెమ్ అనే టిష్యూని తీసుకొని కొత్త ప్లాంట్ ప్రొడ్యూస్ చేస్తే మనకి వైరల్ డిసీజ్ ఫ్రీ ప్లాంట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అర్థమైంది అనుకుంటా. ప్రొడ్యూస్ వయా టిష్యూ కల్చర్, మెరిస్టెమ్ కల్చర్ ఎన్ష్యూర్స్ హెల్దీ హై ఈల్డ్ క్రాప్స్. ఎక్కువ ప్రొడక్టివిటీని ఇస్తుంది. ఎగ్జాంపుల్ బనానా, షుగర్ కేన్, పొటాటో. ఇంపార్టెంట్ అగ్రికల్చర్ సస్టైనబిలిటీ. అగ్రికల్చర్ సస్టైన్ ఉండాలి, ఎలాంటి డిసీజ్ రాకుండా మంచి ప్రొడక్టివిటీ ఉండాలంటే
టిష్యూ కల్చర్, మెరిస్టెమిక్ కల్చర్ని అడాప్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రొవిజన్స్ బారోడ్ ఫ్రమ్ కెనడా. ఓకే, దానికి ముందు ఒకటి ఉన్నది ఏంటంటే పిఎం వాణి స్కీమ్. పిఎం వాణి స్కీమ్ తెచ్చింది ఏ డిపార్ట్మెంట్? పిఎం వాణి స్కీమ్ లాంచ్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. పిఎం వాణి స్కీమ్ ఇప్పుడు రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. రైల్వే స్టేషన్స్ వివిధ పబ్లిక్ ఎక్కువ గ్యాదరింగ్స్ అవుతాయి చూడండి. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్స్, వేరే చోట్లలో వైఫై ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ రైల్వే స్టేషన్ అని తెలుసు, కానీ ఇంకా వేరే ఏ చోట్లలో ఇలా వైఫై ఫ్రీ ఇచ్చారో నాకు తెలియదు, కానీ వైఫై యాక్సెస్ అయితే ఇంటర్ఫేస్ యాక్సెస్ రైల్వే స్టేషన్లో ఇవ్వడం జరిగిందని తెలుసు. పిఎం వాణి ప్రైమ్ మినిస్టర్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ స్కీమ్ was launched by Department of Telecommunication in the year December 2020. డిసెంబర్ 2020లో పిఎం వాణి స్కీమ్ని లాంచ్ చేశారు. పిఎం వాణి స్కీమ్ ఏంటి? అందరికీ వైఫై ఫ్రీగా, ఇప్పుడు మనకు డేటా లేకపోతే హాట్స్పాట్ ఆన్ చేయమంటారు కదా, అలా అందరికీ ఇంటర్నెట్ సదుపాయం కలిగి ఉండాలని చెప్పేసి కొన్ని చోట్ల ఫ్రీ వైఫైస్ ఇవ్వడం జరుగుతుంది. డిజిటల్ కనెక్టివిటీ అక్రాస్ ఇండియాలో డిజిటల్ కనెక్టివిటీ పెంచడానికి ఈ స్కీమ్ అనేది తెచ్చినారు. ఎప్పుడు తెచ్చారు? పిఎం వాణి ఏంటి? వైఫై టు ఇంక్రీజ్ కనెక్టివిటీ. ఎప్పుడు తీసుకొచ్చారు? డిసెంబర్ 2020. ఓకే, ఇది ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, గుర్తుండిపోతాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అంటే ఏంటి? నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రొవిజన్స్ బారోడ్ ఫ్రమ్ కెనడా నుంచి మనము యుఎస్ఏ నుంచి యూకే నుంచి రష్యా నుంచి కొన్ని ప్రొవిజన్స్ కాన్స్టిట్యూషన్లోకి తీసుకురావడం జరిగింది. యుఎస్ఏ నుంచి ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, రష్యా నుంచి అండ్ ఇంకా జపాన్ నుంచి ఆర్టికల్స్, వివిధ రకాలైన ప్రొవిజన్స్ తీసుకొచ్చాం కదా. అయితే ఇప్పుడు మనం ఇక్కడ కెనడా నుంచి తీసుకొచ్చిన ప్రొవిజన్స్ ఏంటి అవి డిస్కస్ చేద్దాము. కెనడా నుంచి తీసుకొచ్చిన ప్రొవిజన్స్ ఏంటంటే ఇండియా బారోడ్ ఫీచర్స్ ఫర్ ఇట్స్ ఫెడరల్ సిస్టమ్కి తీసుకొచ్చింది. సెంటర్ విత్ రెసిడ్యువరీ పవర్స్, అపాయింట్మెంట్ ఆఫ్ రెసిడ్యువరీ పవర్. సెంటర్ ఉంటుంది, స్టేట్ ఉంటుంది. అప్పుడు ఏంటి? సెంటర్ స్టేట్కి పోల్చుకుంటే సెంటర్ స్టేట్లో పవర్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే సెంటరే స్ట్రాంగ్ కదా. ఇది కెనడా నుంచి తీసుకున్నాం. అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ బై సెంటర్ ఉంది. సెంట్రల్ గవర్నమెంటే గవర్నర్ని అపాయింట్ చేయాలి అనే ప్రొవిజన్ని కెనడా నుంచి తీసుకొచ్చినాం. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్, అడ్వైజరీ సుప్రీంకోర్టు. ఇప్పుడు చూడండి, ప్రెసిడెంట్కి సుప్రీంకోర్టు కొన్ని విషయాల మీద అడ్వైజ్ ఇస్తుంది. అడ్వైజ్ ఇవ్వడం, ప్రెసిడెంట్ అడగడం, ప్రెసిడెంట్కి అడ్వైజ్ ఇవ్వడం అనేది ఒకటి. అది దాన్ని అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటారు. ఓకే, చాలా వరకు మనం ప్రొవిజన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి చాలా వరకు తీసుకోవడం జరిగింది. ఓకే, స్ట్రాంగ్ సెంటర్, అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ బై యూనియన్ మినిస్టర్, అడ్వైజరీ కమిషన్. అడ్వైజరీ ఇది ఉన్న చూడు, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్, దీని ఆర్టికల్ అంటే 143. ఇప్పుడు చూడండి, ఇది వీళ్ళిద్దరూ ఇతన్ని అడగొచ్చు, అడిగిన అడ్వైజ్ని ఇతను పాటించవచ్చు, పాటించకపోవచ్చు. అప్పుడు ఇతను అడ్వైజ్ ఇచ్చినప్పుడు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇవనేది డెఫినెట్ కాదు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది డైరెక్ట్ డిపిఎస్పి ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఐర్లాండ్ నుంచి.
డిపిఎస్పి ఐర్లాండ్ నుంచి, ఇంకా ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ ఇవన్నీ మనం చూసుకున్నాము. ఇక నెక్స్ట్కి వచ్చేసరికి సెల్యులార్ రెస్పిరేషన్. సెల్యులార్ రెస్పిరేషన్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ రిలీజింగ్ ఎనర్జీ ఫ్రమ్ గ్లూకోజ్. మనం తీసుకున్న ఏదైతే ఆహారం, ఫుడ్ అండ్ ఆక్సిజన్ని తీసుకొని దాని నుంచి ఎనర్జీ రిలీజ్ చేయడాన్ని సెల్యులార్ రెస్పిరేషన్ అంటారు. ఓకే, సెల్యులార్ రెస్పిరేషన్ రిలీజింగ్ ఎనర్జీ ఫ్రమ్ గ్లూకోజ్. ఇది గ్లైకాలిసిస్, దాని తర్వాత కేప్ సైకిల్ అండ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ద cycle of steps involved in the cellular respiration. Okay, ఎనర్జీ రిలీజ్ అవ్వడానికి కారణం ఇక్కడ మైటోకాండ్రియానే ఇదంతా దీని ఫుడ్ ఆక్సిజన్ని తీసుకొని ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. మైటోకాండ్రియా ఎనర్జీ ఏ ఫామ్లో రిలీజ్ చేస్తుంది? ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనే ఫామ్లో యూస్ చేస్తుంది. దానికి మైటోకాండ్రియా అని ఒక నేమ్ ఉంది, పవర్ హౌస్ ఆఫ్ సెల్. మైటోకాండ్రియా పవర్ హౌస్ ఆఫ్ సెల్ అనే పేరు కూడా మైటోకాండ్రియాకి ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద సమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సెల్యులార్ రెస్పిరేషన్. సెల్యులార్ రెస్పిరేషన్ మైనర్ లెవెల్లో ఎక్కడ జరుగుతుంది, రెస్పిరేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అని దాని మీద ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ట్రిబ్యూటరీస్ ఆఫ్ బ్రహ్మపుత్ర యొక్క ట్రిబ్యూటరీ బ్రహ్మపుత్ర నది మనం ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది అని చెప్తే టిబెట్లో చేమాయింగ్డుంగ్ గ్లేషియర్లో, టిబెట్లోని చేమాయింగ్డుంగ్ అనే ప్రాంతంలో ఆరిజినేట్ అయ్యి, అండ్ తర్వాత ఇండియాలో అస్సాం నుంచి ఇక్కడ ఉంటుంది కదా 7 సిస్టర్స్ ఉండే, ఇక్కడ నుంచి ఇలా లోపలికి వస్తుంది. ఇంకో విధంగా ఇక్కడ నుంచి ఇండియా పైన కాశ్మీర్ ఇక్కడ నుంచి ఇలా మళ్ళీ ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు దాని గురించి మనం దాని యొక్క ట్రిబ్యూటరీస్ గురించి తెలుసుకుందాం. వెస్ట్ ఫ్లోయింగ్ నార్త్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, నార్త్ నుంచి వచ్చే సౌత్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, ఇవి చూద్దాం ఎలా ఉన్నాయో. అదే సుబాన్సరి, జలభరాలి అనే ధనశ్రీ అనే నార్త్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, సౌత్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ మానస్, సంకోష్, కోపులియాద సౌత్ బ్యాంక్ ట్రిబ్యూటరీ. ఇంపార్టెంట్ ఫర్ నార్త్ ఈస్ట్ ఇండియాస్ రివర్ సిస్టమ్. నార్త్ ఈస్ట్ ఇండియా రివర్ సిస్టమ్ మొత్తం బ్రహ్మపుత్ర నది మీదే ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇది బ్రహ్మపుత్ర నది యొక్క ట్రిబ్యూటరీస్ మీద. లాంగెస్ట్ ఇన్ నార్దర్న్ హెమిస్ఫియర్. నార్దర్న్ హెమిస్ఫియర్ అంటే ఒకటి ఉంటుంది, ఇది టోటల్ హెమిస్ఫియర్ అనుకుంటే మధ్యలో ఈక్వేటర్ డివైడ్ చేస్తుంది. ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఉంటుంది. ఓకే, 23.5 degrees సౌత్, 23.5 degrees నార్త్, 23.5. ఓకే, ఇప్పుడు ట్రాపిక్ ఆఫ్ కింద దాన్ని టాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, దీనికి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే దీనికి తక్కువ లెటర్స్ ఉన్నాయి, క్యాన్సర్కి. క్యాప్రికాన్కి ఎక్కువ లెటర్స్ ఉన్నాయి. తక్కువ ఉన్నది ఈజీగా పైకి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు చూడండి, తక్కువ బరువు ఉన్నది గాలిలో తేలిపోతుంది కదా, అలా దీన్ని పైకి, క్యాన్సర్ అనేది పైకి, క్యాప్రికాన్ అనేది కిందికి అని గుర్తుపెట్టుకోవాలని ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, సన్ ఇలా తిరిగినప్పుడు ఎలా ఉంటుంది, ఒకసారి నార్త్కి డైరెక్ట్గా ఎక్కడికి దగ్గరగా ఉంటుంది, డైరెక్ట్గా రేస్ ఇక్కడ పడుతుంది, అండ్ డైరెక్ట్గా ఒక టైంలో ఇక్కడ క్యాన్సర్ రేఖకి దగ్గరగా ఉంటుంది. అయితే ఇప్పుడు చూడండి, పైన దగ్గర ఉన్నప్పుడు కింద లాంగెస్ట్ నైట్ ఉంటుంది వెన్ సన్ ఇక్కడ ఉన్నప్పుడు. దెన్ వెన్ it is near to the Capricorn, then here it is longest day, here shortest night. ఓకే, ఇప్పుడు డే అండ్ నైట్ ఉంది, 12 hours అనుకుందాం. ఓకే, ఇక్కడ మొత్తం 24 అవర్స్ని బ్యాలెన్స్ చేయాలి మనం. ఓకే, ఒకవేళ ఇక్కడ డే, ఇక్కడ నైట్ అనుకున్నా, ఇక్కడ డే ఉంది, డేలో 14 hours ఇక్కడే ఉన్నాడు. అయితే ఇక్కడ ఎంత, నైట్లో ఎంత ఉండాలా,
10 అవర్స్ ఉండాలి కదా. ఇప్పుడు 24 బ్యాలెన్స్. ఇప్పుడు నైట్లో 15 అవర్స్ ఉన్నాడు అనుకోండి. 15 అంటే చాలా ఎక్కువ అయిపోతుంది. ఓకే, ఇక్కడ 13 అవర్స్ ఉన్నాడు అనుకోండి. నైట్ టైంలో ఇక్కడ 13 అవర్స్ ఉంటే ఇక్కడ ఎంత ఉండాలా? 11 అవర్స్, అంతే కదా. ఇప్పుడు చూడండి, ఇది బ్యాలెన్స్ చేసేయాలి. ఇప్పుడు నార్దర్న్ హెమిస్ఫియర్లో జూన్ 21 రోజు ఇక్కడికి వస్తాడు. జూన్ 21 రోజుకి ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడ లాంగెస్ట్ డే అవుతుంది. ఇక్కడ షార్టెస్ట్ నైట్ జూన్లో. ఇక్కడ ఎప్పుడు వస్తుంది? ఇక్కడ సెప్టెంబర్ అక్టోబర్లో వస్తాడు. ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ దగ్గర సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చినప్పుడు ఇక్కడ లాంగెస్ట్ డే వస్తుంది, ఇక్కడ షార్టెస్ట్ నైట్ వస్తుంది. అంటే ఇప్పుడు మనకు గుర్తుంచుకోవాలని కీ పాయింట్స్ ఏంటి? జూన్ 21 రోజు నార్దర్న్ హెమిస్ఫియర్లో లాంగెస్ట్ డే ఉంటుంది. లాంగెస్ట్ డే అంటే మనకు బై డిఫాల్ట్గా ఇక్కడ షార్టెస్ట్ నైట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డిసెంబర్ 22 రోజు సౌదర్న్ హెమిస్ఫియర్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ దగ్గర ఎక్కువసేపు ఉంటాడు, అంటే ఇక్కడ షార్టెస్ట్ నైట్. అలా గుర్తుంచుకోవడానికి జరుగుతుంది. 22.5 ఈక్వేటర్, 22.5 ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. జూన్ 21 రోజు పైన ఎక్కువ సార్లు ఉంటే డిసెంబర్ 22 రోజు ఇక్కడ సౌదర్న్ హెమిస్ఫియర్లో లాంగెస్ట్ డే ఉంటుంది. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. అట్మాస్ఫియర్లో ఎంత శాతం చాలా వాయువులు ఉంటాయి కదా, ఆక్సిజన్, నైట్రోజన్, ఆర్గాన్ గ్యాసెస్, కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ ఉంటాయి కదా. అవి ఏ % ఉన్నాయో అట్మాస్ఫియర్లో చూద్దాము. నైట్రోజన్ వచ్చేసి 78% ఉంటుంది. 78 15 78 నైట్రోజన్ వచ్చేసి. ఆక్సిజన్ 20.9% ఉంటుంది. ఓకే, సెకండ్ హైయెస్ట్, ఫస్ట్ నైట్రోజన్, దాని తర్వాత ఆక్సిజన్ ఉంటుంది. దాని తర్వాత మనకు కావాల్సింది ఏంటి? నెక్స్ట్ ఆర్గాన్ గ్యాసెస్ 0.9%. ఆర్గాన్ గ్యాసెస్ 0.9%. ఇది 20% తక్కువ ఉంటుంది ఆర్గాన్ గ్యాసెస్. 78% 20%, 0.9% ఆర్గాన్ గ్యాసెస్ ఉంటాయి. దాని తర్వాత CO2 వచ్చేసి ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 0.03% ఇది ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్. అదర్ గ్యాసెస్ వచ్చేసి 0.17% ఉంటుంది. 17% ఉంటుంది. చూడండి ఎలా గుర్తుంచుకోండి. 78 15 ఇది 15 78 15 అంటే 78% నైట్రోజన్. దాని తర్వాత ఆక్సిజన్ 20.9%, ఆర్గాన్ 0.9% అండ్ కార్బన్ డైఆక్సైడ్ మనం చాలా వదులుతాం కానీ 0.03% అనే ఉంది. నెక్స్ట్ అదర్ 0.17 gases. Air is a homogeneous mixture of different types of different gases. Okay, air is a homogeneous mixture అన్ని కలిపి ఉంటుంది. homogeneous వివిధ రకాలైన గాలులతో కలియకతో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకేంటి? నెక్స్ట్ సమ్మర్ ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్ అని అంటారు కదా. ఒలింపిక్స్కి యాక్చువల్గా 2 years గ్యాప్లో జరుగుతుంది. చూడండి, ఇప్పుడు ఒలింపిక్స్ 4 years అని చెప్తారు, ఎందుకంటే సమ్మర్ అని ఉంది. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ సమ్మర్ ఒలింపిక్స్ ఉంటుంది, దాని తర్వాత వింటర్, దాని తర్వాత మళ్ళీ సమ్మర్, మళ్ళీ వింటర్. ఇది 2 years గ్యాప్లో జరుగుతుంది. దీనికి 2 years, దీనికి 2 years, దీనికి 2 years. చూడండి, సమ్మర్ నుంచి సమ్మర్కి వచ్చేసరికి మళ్ళీ 4 years గ్యాప్. కాబట్టి ఓన్లీ సమ్మర్. ఇప్పుడు వింటర్ నుంచి వింటర్ ఒలింపిక్స్కి 4 years గ్యాప్. అలా ఉంటుంది. చూడండి, ఇప్పుడు హెల్డ్ ఎవ్రీ 4 years, 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. లాస్ ఏంజల్స్. నెక్స్ట్ ఎక్కడ జరుగుతుంది? లాస్ ఏంజల్స్ USA 2028లో ఉంది. నెక్స్ట్
సమ్మర్ ఒలింపిక్స్ గ్లోబల్ స్పోర్ట్ ఈవెంట్ షోకేసింగ్ ఎక్సలెన్స్. చాలా స్పోర్ట్స్ ఈవెంట్లు దీంట్లో చాలా స్పోర్ట్స్ ఈవెంట్ జరుగుతాయి చాలా. ఓకే, ఇది ఒలింపిక్స్ ఫౌండెడ్ ఇన్ ఇది సమ్మర్ ఒలింపిక్స్ అని వచ్చిందంటే మనం ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ గురించి తెలుసుకోవాలి. ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ ఏమిటి దాని గురించి తెలుసుకోవాలి, ఎందుకంటే చాలాసార్లు అడిగారు క్వశ్చన్ జిఎస్లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ గురించి. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1894లో ఎస్టాబ్లిష్ చేశారు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీని. దీన్ని ఫౌండర్ ఎవరు? ఫౌండెడ్ ఇన్ 1894. ఫౌండర్ వచ్చేసి పీరే పీరే డి కోబర్టిన్ అన్న కొబ్బరికాయ కోబర్టిన్ అనుకోండి. పీరే డి కోబర్టిన్ ఈజ్ అ ఫౌండర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. 1894 1894లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఫౌండర్ చేయడం జరిగింది. ఫౌండ్ చేసిన వారు పీరే డి కోబర్టిన్. హెడ్ క్వార్టర్ వచ్చేసి స్విట్జర్లాండ్లో ఉంది. లాజనే స్విట్జర్లాండ్లో ఉంది. స్విట్జర్లాండ్ చాలాసార్లు అప్పుడు ఏంటి మిస్టర్ పర్ఫెక్ట్ కాదు, డార్లింగ్ సినిమాలో స్విట్జర్లాండ్ అంటారు కదా, అది చాలా అందమైన విషయంగా నాకు అనిపించేది. చాలా అందంగా ఉంటుందని అప్పుడు ఆ సినిమా చూసేటప్పటికి. చూడండి, లాసనే స్విట్జర్లాండ్లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఉంటుంది. 1894లో స్థాపించబడింది. పీరే డి కోబర్టిన్ అనేవాడు స్థాపించాడు. ఓకే, గవర్నింగ్ బాడీ ఆఫ్ ఒలింపిక్ మూమెంట్స్ని ఒలింపిక్ గేమ్స్ యొక్క మూమెంట్స్ని మొత్తం గవర్న్ చేస్తుంది. ఓకే, దీని యొక్క మోటో ఏంటి? క్లీటస్ ఫాస్టర్ హయ్యర్ స్ట్రాంగర్. ఇప్పుడు చూడండి, ఒలింపిక్ అంటే స్పోర్ట్స్. రెగ్యులర్గా స్పోర్ట్స్ ఆడుతున్నారు మీరు, రెగ్యులర్గా స్పోర్ట్ పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు. అప్పుడు మీరు ఎట్లుంటారు? ఫాస్టర్, హయ్యర్ అండ్ స్ట్రాంగర్గా ఉంటారు కదా. ఇది దాని యొక్క మోటో, ఇంటర్నేషనల్ ఒలింపిక్ యొక్క మోటో. ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్ అనేది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ యొక్క మోటో. చూడండి, 1894 పీరియడ్ కార్పొరేట్ స్విట్జర్లాండ్ అండ్ మోటో. ఓకే, the summer Olympic Games are held every 4 years. Since 1994, the summer and winter Olympics alternate every 2 years. అంటే చూడండి, అప్పుడు సమ్మర్ ఒలింపిక్స్ 4 yearsకి ఒకసారి జరుగుతుండే, కానీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, సమ్మర్ వింటర్ మళ్ళీ సమ్మర్ మళ్ళీ వింటర్ ఇలా ఆల్టర్నేట్ ఇయర్స్లో ఇవి జరుగుతూ ఉన్నాయని చెప్తున్నారు. ఓకే, దిస్ ఈజ్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ద సమ్మర్ ఒలింపిక్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెక్స్ట్ మినిమం సపోర్ట్ ప్రైస్. మినిమం ఎంఎస్పి అంటే ఏంటి? ఇప్పుడు రైతులు ఉన్నారంటే పంటలు పండిస్తున్నారు. పండించే పంటలను ప్రభుత్వం అనేది కొంత రేట్ ఫిక్స్ చేయాలి. మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది రేట్ ఫిక్స్ చేయాలి. ఇంత రేట్కి అయితే మేము కొంటామని చెప్పి వాళ్ళకి భరోసా ఇస్తే వాళ్ళకి కొంచెం కాన్ఫిడెంట్తోనే పంటలు పండించడానికి, ఎక్కువ దిగుబడులు తీయడానికి కొన్ని ఉత్సాహం అది ఉంటుంది. కాబట్టి ఎంఎస్పి అనేది ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాలి అని అంటే కంపల్సరీ కాదు, ఇవ్వాలి. ఓకే, ఇది ఎంఎస్పి అనేది ఎప్పటి నుంచి అందులోకి వచ్చిందంటే, మనకు గ్రీన్ రెవల్యూషన్ అని వచ్చింది కదా. గ్రీన్ రెవల్యూషన్ 1960s అండ్ 70sలో వచ్చింది కదా గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు వీట్, రైస్ వాటి మీద వేసారు కదా. ఒకవేళ మేము వేస్తే రైతులు కూడా వాటిని ట్రై చేసి వేస్తే మన దగ్గర కొనేవాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పేసి ఆ టైంలో రైతులకి మేము కొంటాం, ఇవి వేయండి, మేము మీ దగ్గరికి కొంటాం, ఇంత రేట్ చొప్పున కొంటాం అని చెప్పేసి చెప్పడంతో అప్పుడు గ్రీన్ రెవల్యూషన్కి సపోర్ట్ అనేది దొరకడం జరిగింది. గ్రీన్ రెవల్యూషన్ 1960s and 70s
వచ్చినప్పుడు రైస్ అండ్ వీట్ మీద చేశారు కదా, ఎంఎస్పి ఎప్పుడు డిక్లేర్ చేస్తారంటే పంట వేయడానికి ముందే ఎంఎస్పి అనేది డిక్లేర్ చేస్తారు. అది ఎట్లా అంటే 2 కమిషన్లు ఉంటాయి. అంటే కమిషన్ ఆన్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ఫైనల్ డెసిషన్ ఎంఎస్పి బై క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. ఇది ఫస్ట్ ఎలా ఉంటుంది, సిఏసిపి ఉంటుంది. ఈ ఎంఎస్పి డెసిషన్స్ అనేది డైరెక్ట్ తీసుకోరు, దానికి కూడా ఒక ఇది ఉంటుంది, ప్రాసెస్ అని ఉంటుంది. ఫస్ట్ ఎంఎస్పి చేయాలంటే సిఏసిపి అనేది దాన్ని ఎంఎస్పి చేయాలి. ఇప్పుడు లాస్ట్లోకి దీన్ని ఇంప్లిమెంట్లోకి రావాలంటే సిసిఈఏ దాన్ని ఓకే డిక్లేర్ చేయాలి అని చెప్తున్నారు. ఫస్ట్ ఏంటి, సిసిఈఏ అంటే కమిషన్ ఆన్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్. సిఏసిపి అంటే కాస్ట్ ఆన్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్. ఓకే, సిఏసిపి అంటే కాస్ట్ అండ్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్. తను డిక్లేర్ చేస్తే ఇది వీళ్ళకి సిఈడికి రికమెండ్ చేస్తే సిఈడి ఏం చేస్తుంది, దాన్ని లాస్ట్కి ఫైనల్ డెసిషన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఏది, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ లాస్ట్కి డిసిషన్ తీసుకుంటుంది ఈ రేట్ పెట్టాలా లేదా అని చెప్పేసి. చూడండి, ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఫస్ట్ 1960s 70sలో గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత అది ఏవైతే ఉన్నదో వీట్ అండ్ రైస్ పండించారు. అది ఎవరు ఉత్తిగానే వేయరు కదా, ఒకవేళ వేసిన మంచిగా పంట వచ్చింది, అది వృధా ఎందుకు పోవాలి, అయితే మేము వేస్తాము కానీ దాన్ని కొనేటోళ్ళు ఎవరు అని చెప్పేసి అప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళకు భరోసా ఇచ్చారు, మేము ఎంఎస్పి డిక్లేర్ చేస్తాము, వేయకముందే ఈ రేట్లో మేము మీ దగ్గరికి వెళ్ళి కొంటామని చెప్పి సిఏసిపి ఇప్పుడు క్యాబినెట్లో కమిటీ ఉంది ఎకనామిక్ అఫైర్స్ మీద. అయితే అది వీళ్ళని ఒప్పిస్తారు. సిఏసిపి డిక్లేర్ చేస్తుంది, దాని తర్వాత ఫైనల్ చేసి సిసిఈపి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ దీన్ని లాస్ట్కి డిక్లేర్ చేస్తుంది. ఓకే, అలా మనం గుర్తుంచుకోవడానికి ఎంఎస్పి 1960-70 వీట్ రైస్ వేసింది. సిఏసిపి అంటే కమిషన్ ఆన్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్. సిపి అంటే కాస్ట్ అండ్ ప్రైజెస్, అండ్ ఇది ఏంటి, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. ఇది మనకి తెలిసింది. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 263. ఆర్టికల్ 263 ఏంటంటే ప్రొవైడ్స్ ఫర్ ఇంటర్ అండ్ స్టేట్ కౌన్సిల్. ఇప్పుడు చూడు, ఇండియా అండ్ ఒక స్టేట్ ఉంది, ఈ రెండు మధ్యలో ఇది ఆర్టికల్ 263 పనిచేస్తుంది. దీని పర్పస్ ఏంటంటే రిజాల్వ్ డిస్ప్యూట్స్, కోఆర్డినేట్స్ బిట్వీన్ స్టేట్స్. ఇప్పుడు 2 సెంటర్లోనే కదా, మన భారతదేశంలోనే కొన్ని స్టేట్స్ ఉన్నాయి. ఇప్పుడేంటి, ఈ 2 రాష్ట్రాల మధ్య ఏమైనా విభేదాలు వచ్చినప్పుడు ఈ ఆర్టికల్ 263 ద్వారా వీటిని సాల్వ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, చూడండి, ఇప్పుడు minimum support price key points. Minimum price guaranteed by farmers by the government of India. Recommendation of CACP అంటే ఏంటిది, కమిటీ ఆన్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్, ప్రొటెక్ట్స్ ఫార్మర్ ఫ్రమ్ ప్రైస్ ఫాల్. ఓకే, ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, ఆర్టికల్ 263 ఇంటర్ స్టేట్, 2 స్టేట్ల మధ్య విభేదాలను తీసేస్తుంది అని చెప్తున్నాము. ఓకే, ఇప్పుడు దీనికి తెలుసుకునే ముందు మనం ఏం చేయాలంటే కొన్ని బాడీస్ ఉంటాయి. ఓకే, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అని ఉంది. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఏ టైప్స్ ఆఫ్ బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీయా, స్టాట్యూటరీ బాడీయా, ఎగ్జిక్యూటివ్ బాడీయా అని తెలుసుకోవాలి మనం. కాన్స్టిట్యూషన్ బాడీ
అంటే దీని యొక్క డైరెక్ట్ మనం కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్స్ ఉండాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఈసీఐ, ఫైనాన్స్ కమిటీ అండ్ దాని ఫైనాన్షియల్ ప్రొవిజన్స్ అని అవన్నీ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ ద్వారా ఉంటుందో అలా ఉంటే దాన్ని కాన్స్టిట్యూషనల్ బాడీ అంటారు. ఓకే, ఇప్పుడు ఏంది ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఆర్టికల్ 263లో మెన్షన్ అయి ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇంకా సెకండ్ ఏంది స్టాట్యూటరీ బాడీ. స్టాట్యూటరీ బాడీ అండి ఒక లా ఆర్ యాక్ట్ ద్వారా నిర్మించిన బాడీ. ఒక లా ఆర్ యాక్ట్ ద్వారా నిర్మించిన బాడీ. నెక్స్ట్ బాడీ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఏంటి? ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే కొన్ని విభేదాలు జరుగుతాయి, ఆ విభేదాలను తొలగించడానికి గౌట్ ఏం చేస్తుంది, కొన్ని కమిటీస్ లేదా కొన్ని టెంపరీ బాడీస్ని చేస్తాయి, నెలకొంటాయి. ఇదేంటి ఎగ్జిక్యూటివ్ బాడీ. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? నీతి ఆయోగ్. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ ఉండాలి. స్టాట్యూటరీ బాడీ అంటే ఒక లా ఆర్ యాక్ట్ తీసుకొచ్చి దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే ఏంటి? మనకు డైరెక్ట్ గౌట్ ఆర్డర్ మీద చేసేది ఎగ్జిక్యూటివ్ బాడీ. పర్పస్ రిజాల్వ్ డిస్ప్యూట్స్. ఆర్టికల్ 263 ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా రిజాల్వ్ డిస్ప్యూట్స్, కోఆర్డినేట్స్ బిట్వీన్ స్టేట్స్, అడ్వైజరీ బాడీ ఫర్ సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్కి అడ్వైజరీ బాడీగా ఆర్టికల్ 263 ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్ అంటారు కదా. చాలా వరకు ఆర్ఆర్బీ నోటిఫికేషన్స్ వస్తాయి బ్యాంక్స్కి, ఆర్ఆర్బీస్ అవన్నీ ఉంటాయి కదా. అలా ఇప్పుడు దాని ఇంటర్ స్టేట్ కౌన్సిల్లో కీ పాయింట్స్ మనం తెలుసుకోవాలంటే ఇంకా కీ పాయింట్స్ ఏమన్నా ఉంటాయి, ఆర్టికల్ 263 ద్వారా ఉంటాయి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఆర్టికల్ 263 ద్వారా వస్తాయని తెలుసు మనకి. నెక్స్ట్ ఏంటి? ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడింది? ఏంటిది? ఆర్టికల్ 263 ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1990లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయబడింది జరిగింది. చైర్పర్సన్స్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మెంబర్స్ యూనియన్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్స్. ఇంటర్ స్టేట్స్ అంటే స్టేట్స్కి స్టేట్కి గవర్నమెంట్కి రిలేషన్ ఉండాలి కాబట్టి ప్రైమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఈచ్ స్టేట్, అన్ని స్టేట్స్ యొక్క చీఫ్ మినిస్టర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ఇంటర్ స్టేట్ రిలేషన్ డిస్ప్యూట్ జరగకుండా చూడడం. అలా చూడండి, ఇంటర్ స్టేట్ అంటేనే స్టేట్కి మనం మళ్ళీ దీనికి సంబంధం ఉండాలి, స్టేట్స్కి సెంటర్కి సంబంధం ఉండాలి. సంబంధం లేకుండానే అన్ని ఇంటర్ స్టేట్ రిలేషన్స్ అన్ని చేసుకుంటామంటే కాదు కదా. అది అలా. దాని తర్వాత రీజనల్ రూరల్ బ్యాంక్స్. రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే ఏంటి? ఆర్ఆర్బీస్. ఏవైతే లోకల్ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తుందో అవి ఆర్ఆర్బీస్. ఓకే, ఆర్ఆర్బీ బ్యాంక్స్. ఆర్ఆర్బీ అంటే పీపుల్స్కి లోన్ ఇస్తుంది, పీపుల్కి లోన్ ఇస్తుంది. ఓకే, ఇదేంటి? ఫైనాన్షియల్ ఇంటర్మీడియేటరీ బిట్వీన్ నాబార్డ్. ఇది దేనివల్ల? నాబార్డ్ అండ్ ఆర్బీఐ రెండు దీనికి ఫండింగ్ ఇస్తుంది, రీజనల్ రూరల్ బ్యాంక్స్కి. ఓకే, దీని యొక్క స్ట్రెంత్ అనేది మిగతా బ్యాంక్స్ వాటికి అంత ఉండదు, లిటిల్ పవర్సే ఉంటుంది, తక్కువ పవర్సే ఉంటాయి, చాలా బ్రాడ్గా ఉండదు దీని ఫంక్షన్ అనేది. ఓకే, ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటిది? ఇది ఆర్ఆర్బీస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయాలంటే 1976 నుంచి ఆర్ఆర్బీస్ అనేవి వస్తూ ఉన్నాయి. దీంట్లో షేర్స్ గురించి తెలుసుకోవాలి. సెంటర్ ఎంత స్పాన్సర్ చేస్తుంది, స్టేట్ ఎంత స్పాన్సర్ చేస్తుంది, స్పాన్సర్ బ్యాంక్ ఎంత స్పాన్సర్ చేస్తుంది అనే దాని మీద కూడా మనం తెలుసుకోవాలి. చూడండి, ఇది ఒక బ్యాంక్ ఉంది, దీంట్లో 100% అనుకుంటే 100 రూపీస్ వస్తున్నాయంటే ఆ 100 రూపీస్లో సెంటర్ అనేది 50 రూపీస్ ఇస్తుంది.
50 రూపీస్ ఇస్తే మిగతాయి స్టేట్ అనేది 15% ఇస్తుంది. మిగతా ఎంత 35%. 35% అంటే నేను బ్యాంక్ పెట్టాలనుకుంటున్నాను, ఆర్ఆర్బి బ్యాంక్ పెట్టాలనుకుంటున్నారు, నువ్వు ఎంత పెట్టాలో దాంట్లో 35% నీది ఉండాలా. 35% ఓన్ ఉండాలా. స్టేట్ ఏమో 15% ఇస్తుంది. దాని తర్వాత సెంటర్ 50% ఇస్తుంది. కాబట్టి నీ దగ్గర ఫస్ట్ నువ్వు ఎంత అయితే స్టార్ట్ చేయాలనుకున్నావో అప్పుడు నీకు 35% నీ దగ్గర పెట్టుకోవాల్సిందే. ఓకే, దీన్ని రెగ్యులేట్ చేసేది ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది, అండ్ ఆర్బీఐ అండ్ నబార్డ్ ఇవి రెండు కలిపి దీన్ని ఆర్ఆర్బీస్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. ఈ ప్రైవేట్ బ్యాంక్స్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసండి వైర్స్ ఉంటాయి. మన ఇంట్లలో వైర్స్ ఉంటాయి, కనెక్షన్స్ ఇస్తూ ఉంటాం. దీనికి మనకి ఎలక్ట్రిక్ సప్లై కోసం బల్బ్స్ ఉంటూనే ఉంటాయి, ఎలక్ట్రిక్ సప్లై కోసం. కాబట్టి మనం దాని గురించి చూద్దాం. ఆ వైర్స్, వివిధ రకాలలో వైర్స్ ఉంటాయి కదా, అవి ఎలా ఉంటాయి, దాని అర్థం ఏంటి, దాని మీద ఇన్సులేటర్స్ ఇస్తారు. ఇలా వైర్స్ లోపల కండక్టర్ ఉంటే దానికి చుట్టుపక్కల ఇన్సులేటర్స్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ వేసినాం, దాన్ని మనం ముట్టుకుంటే, మనం డైరెక్ట్ దీన్ని ముట్టుకుంటే షాక్ వస్తుంది. కాబట్టి ఆ వైర్ లోపలికి కరెంట్ పోతా ఉన్నా దానికి ఇన్సులేటర్ అనేది అవసరం, బయటకు కరెంట్ రాకుండా. ఈ ఇన్సులేటర్ వైర్స్ యొక్క కలర్స్ ఉంటాయి, గ్రీన్, రెడ్, బ్రౌన్, అవన్నీ కలర్స్లలో ఉంటాయి. ఆ కలర్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఒకవేళ కలర్ రెడ్ అయితే లైవ్ వైర్, బ్లాక్ అండ్ బ్లూ అంటే న్యూట్రల్ వైర్, గ్రీన్ అండ్ ఎల్లో అంటే ఎర్త్ వైర్ అని మనకు ఇండికేట్ చేస్తుంది. చూడండి, రెడ్ అంటే డేంజర్, రెడ్ అండ్ బ్రౌన్ ఆర్బీ అంటే డేంజర్. ఓకే, నెక్స్ట్ బ్లాక్ అండ్ బ్లూ న్యూట్రల్, ఎర్తింగ్ కోసం ఉపయోగించేది గ్రీన్ అండ్ ఎల్లో అని గుర్తుపెట్టుకోండి. ఇది రెడ్ వైర్ ఈజీగానే ఉంటుంది. బ్లాక్ అండ్ బ్లూ బీ స్క్వేర్ అంటే న్యూట్రల్. ఓకే, ఎర్త్ అంటే గ్రీన్ అండ్ ఎల్లో. ఓకే, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, దీంట్లో ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సింది మనకి ఏమన్నా ఉంటుందా? ఇంకా అంతే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన దగ్గర కొన్ని ఎనర్జీస్ ఉంటాయి. ఎనర్జీస్ అంటే మనం ఒక మోటార్ ఇస్తాం, ఫ్యాన్ ఉంటుంది, ఫ్యాన్కి మనకు ఫ్యాన్ ఉంటుంది. ఫ్యాన్కి మనం ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇచ్చినాం అనుకోండి, ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇస్తే అది మనకి మోటార్ని తిప్పుతుంది అంటే ఫ్యాన్ తిరుగుతుందంటే అది మెకానికల్ ఎనర్జీగా మారుతుంది కదా. ఎలక్ట్రిక్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ మార్చేది ఏంటిది, జనరేటర్. ఓకే, జనరేటర్ అంటారు. ఇప్పుడు మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రిక్ ఎనర్జీగా మార్చేది డైనమో అని అంటారు. ఓకే, ఎలక్ట్రిక్ జనరేటర్, డైనమో. మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిక్ ఎనర్జీ టు, చూడండి, ఎలక్ట్రిక్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ జనరేటర్. చూడండి, మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ డైనమో, ఇది గుర్తుంచుకోండి. మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రిక్ ఎనర్జీ డైనమో, ఎలక్ట్రిక్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ జనరేటర్ అని గుర్తుపెట్టుకోండి. చూడే, గ్రీన్ వైజ్ యూజ్ ఎర్త్ వైర్, లైవ్ వైర్, రెడ్, బ్రౌన్. ఓకే, మనకు తెలిసిందే, ఇందాక చదివింది. గ్రీన్ వైర్ అంటే ఎర్తింగ్కి, న్యూట్రల్ బ్లూ బ్లాక్, లైవ్ వైర్కి రెడ్ బ్రౌన్. ఓకే, ఇది. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీకి స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి కదా, దాని గురించి చూడండి. ఆర్టికల్ పార్ట్ 16 రిజర్వేషన్ ఇన్ లెజిస్లేటివ్ సర్వీస్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ లోక్సభలలో రిజర్వేషన్స్ ఉంటాయి కదా, ఎన్ని సీట్లు ఎస్సీకి, ఎన్ని సీట్లు ఎస్టీకి, ఎన్ని సీట్లు ఓబీసీకి అని ఉంటుంది కదా. దాని గురించి
మనం ఎక్కడ మెన్షన్ చేసి ఉందంటే పార్ట్ 16 ఆర్టికల్ 332 342 330 నుంచి 342 వరకు పార్ట్ 16 ఉంటుంది. ఈ పార్ట్ 16లో ఏంటి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్రొవిజన్స్ ఉంటుంది. ఓకే, పార్ట్ 16 ఆర్టికల్ 332 342 proactive discrimination under article 15 16 330 332 335. ఓకే, సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ గురించి, అందరు ఈక్వాలిటీ గురించి ఈక్వల్ చేయడానికి ఈ ప్రొవిజన్స్ తీసుకొచ్చారని చెప్తారు. ఓకే, ఆర్టికల్ 332 342 ప్రొవిజన్స్ ఫర్ ఎస్సీ ఎస్టీస్ అండ్ ఓబీసీస్ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్స్. నెక్స్ట్ వచ్చేసి బీసీ రాయ్ అవార్డ్. హైయెస్ట్ ఈ బీసీ రాయ్ అవార్డ్ ఏ ఫీల్డ్లో వస్తుందంటే మెడికల్ హానర్ ఇన్ ఇండియా. అంటే హైయెస్ట్ మెడికల్ హానర్ మెడికల్ ఫీల్డ్లో ఏదైనా న్యూ డ్రగ్, న్యూ టైప్ ఆఫ్ ఏమంటారు సర్జరీస్ ఇవన్నీ తీసుకొస్తే దాంట్లో బీసీ రాయ్ మెడికల్ హానర్ ఇస్తారు ఇండియాలో అయితే. అవార్డెడ్ టు ఎమినెంట్ డాక్టర్స్ ఫర్ కాంట్రిబ్యూషన్ ఇన్ మెడిసిన్స్లో ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి ఇస్తారు. ఓకే, నేమ్డ్ ఆఫ్టర్ డాక్టర్ బిధన్ చంద్ర రాయ్ పేరు మీదుగా ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ బిధన్ చంద్ర రాయ్ నేషనల్ అవార్డ్ ఇన్ ఇండియాస్ హైయెస్ట్ మెడికల్ హానర్. It is given to recognize excellence in medicine, medical research and healthcare services. Instituted by Medical Council of India 1962. Named after Dr. Bidhan Chandra Roy, renowned physician. Bidhan Chandra Roy is a physician అంటే ఫిజిక్స్ మీద కాదు, ఫిజిషియన్ అది వేరే. మెడికల్ రీసెర్చ్లో ప్రో అండ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు అంటారు. ఇన్స్టిట్యూట్ బై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1962. ఇది ఎప్పుడు వచ్చిందంటే 1962 మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా 1962 నుంచి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, 1962 మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, బీసీ రాయ్ అవార్డ్ బిధాన్ చంద్ర రాయ్ మీద ఎప్పుడు 1962. ఎవరికి ఇస్తారు, డాక్టర్స్కి ఇస్తారు. ఏ ఫీల్డ్లో అంటే మెడికల్ ఫీల్డ్లో ఇస్తారు. ఇది గుర్తుంచుకుంటే చాలు బీసీ రాయ్ అవార్డ్ అనగానే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 31st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1973. ఇది ఎందుకు తీసుకొచ్చారు? 31st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1973ని ఎందుకు తీసుకొచ్చారు? ఇంక్రీజ్డ్ లోక్సభ సీట్ ఫర్ 525 to 545. చూడండి, డీలిమిటేషన్ అని చెప్పి చాలా వార్తలలో వస్తాయి. చాలా హాట్ టాపిక్ కూడా ఇది. అంటే ఒక రాష్ట్రానికి ఎన్ని సీట్స్ ఉండాలి, లోక్సభకి ఎన్ని సీట్స్ ఉండాలి అంటే అది దేని మీద ఆధారపడి ఉండాలి, అండ్ ఎప్పుడు పెంచాలి, ఏ టైం ఫ్రేమ్లో పెంచాలి అని చేయడం అనే దాని మీద 31st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1973 తీసుకురావడం జరిగింది. అడ్జస్టెడ్ రిప్రజెంటేషన్ బేస్డ్ ఆన్ పాపులేషన్. ఆ స్టేట్కి పాపులేషన్ ఎంత ఉందో దాన్ని బట్టి వాళ్ళకి సీట్స్ వస్తాయని చెప్తున్నారు. స్ట్రెంథెన్ పార్లమెంటరీ డెమోక్రసీ. చూడండి, స్టేట్ ఉంది, దాంట్లో ఏంటి స్టేట్ ఉన్నది, దీంట్లో ఒక 10,000 మంది ఉన్నారు అనుకోండి, 10K మెంబర్స్. ఇంకో స్టేట్ ఉంది, దీనికి 10 సీట్సే ఉన్నాయి. చెప్పుకోండి, ఒక 1000 మెంబర్కి ఒక సీట్ అనుకున్నా. ఇక్కడ 50,000 మంది ఉన్నారు. ఇక్కడ ఎంత 50 సీట్స్ ఉండాలి. కాదు, అది అన్ని స్టేట్స్కి సేమ్ అని చెప్తే 10 సీట్సే ఉన్నాయనుకోండి, 10 సీట్సే ఉంటాయి. 10 సీట్సే 50,000 మెంబర్స్ని రూల్ చేయాలి అనుకున్నా. ఎంత డిఫరెన్స్ వస్తుంది? రూలింగ్ మంచిగా జరుగుతుందా, గవర్నింగ్ మంచిగా జరుగుతుందా? జరగదు. కాబట్టి పాపులేషన్ బేస్డ్ మీద మీకు ఎన్ని సీట్స్ కావాలి, ఎన్ని సీట్స్ ఉంటే మంచిగా రూల్ చేయగలరు, గవర్న్ చేయగలరు అనే దాని మీద ఉంటుంది.
ఓకే, ఇది పెంచడం పార్లమెంట్ యొక్క సీట్ లోక్సభలో సీట్స్ పెంచడం దాని గురించి ఉంది. పార్లమెంట్ ఆఫ్ ఇండియా, మనకు పార్లమెంట్లో ఎవరు ఉంటారు తెలుసు, ఎవరెవరు ఉంటారు? లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారు. ఓకే, లోక్సభలోనే మనకు పెంచడం జరిగింది 525 to 545, 31st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, ఇలా ఎందుకు పెంచాలంటే పాపులేషన్ గ్రోత్ జరుగుతుంది కాబట్టి పెంచాలని చెప్పుకున్నాం. ఇప్పుడు ఓకే, 1973లో 31st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, అప్పుడు ఏమన్నారు? దాని తర్వాత 1976లో చేయాలనుకున్న పాపులేషన్ కంట్రోల్ మెంబర్స్. దాని తర్వాత 2001లో మళ్ళీ చేయాలనుకున్నారు, అప్పటికి పోస్ట్పోన్ చేసి నెక్స్ట్ ఇయర్ 2026లో డీలిమిటేషన్ కమిషన్ వేసి దానికి అనుగుణంగా వివిధ స్టేట్కి వివిధ రకాలైన సీట్స్ ఇవ్వాలనుకున్నారు. ఓకే, ద నంబర్ ఆఫ్ లోక్సభ సీట్స్ వర్ ఇంక్రీస్డ్ ఫ్రమ్ 525 to 545 by the 31st Constitutional Amendment Act 1973. The increase was made to accommodate population growth. Population growth కి సరిపడా, ఎస్పెషల్లీ ఆఫ్టర్ 1971 సెన్సస్ తర్వాత 1971 సెన్సస్ తర్వాత చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకేంటి చూడండి, ఇప్పుడు ఆగస్ట్ ఆఫర్ అంటే మహాత్మా గాంధీ గురించి చాలా చదువుకున్నాం, కానీ ఇంకా మనకు తెలుసుకోవాల్సింది కొన్ని పాయింట్స్ ఏంటి అంటే చూడండి, మహాత్మా గాంధీ ఎంఫసైజెస్ సత్యాగ్రహి, వన్ హూ ప్రాక్టీసెస్ నాన్ వైలెన్స్ని ప్రాక్టీస్ చేస్తాడు, అబ్జర్వ్ పర్ఫెక్ట్ చాసిటీ. ఓకే, దీస్ ఆర్ హిస్ క్వాలిటీస్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, నంబర్ ఆఫ్ సీట్స్. ఇప్పుడు ప్రెషర్ అండ్ బాయిలింగ్ పాయింట్. ఓకే, బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజెస్ విత్ ప్రెషర్. బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజెస్ విత్ ప్రెషర్ ఇంక్రీజ్ అయిన కొద్దీ ప్రెషర్ అండ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు బాయిలింగ్ పాయింట్. ప్రెషర్ ఇంక్రీజ్ అయిననుకో బాయిలింగ్ పాయింట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బాయిలింగ్ పాయింట్ డిక్రీజ్ ఎట్ లో ప్రెషర్ ఉన్నప్పుడు ప్రెషర్ లో ఉంటే బాయిలింగ్ పాయింట్ కూడా లో ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ ఉంటే బాయిలింగ్ పాయింట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది ఎప్పుడంటే చూడండి, ఇది పర్ఫెక్ట్గా ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే చూడండి, ఇప్పుడు చూడండి, ఇది in the hills the atmospheric pressure is lower than that the plains. atmospheric pressure అనేది in the hilly areas atmospheric pressure is lower than the plains, therefore water boils at the temperature lower than 100 degrees. Okay, causing the increase in కుకింగ్ టైం. ఇప్పుడు చూడండి ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, బాయిలింగ్ పాయింట్, మన వాటర్ బాయిలింగ్ పాయింట్ ఎంత, 100 డిగ్రీ సెంటీగ్రేడ్స్లో బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఒక ప్లేన్ ఏరియా ఉంది, ఒక హిల్లీ ఏరియా ఉంది. ఇక్కడ ఏంటి ఇక్కడ ప్రెషర్ ఉంది. ప్రెషర్ డిక్రీజెస్ వెన్ హైట్ డిక్రీజెస్. ఇక్కడ 100 ఉంటే ఇక్కడ 20 ఉంటే ఇక్కడ 19 ఉంటుంది. ఇప్పుడు ఒకప్పుడు వాటర్ ఇక్కడ 100కి బాయిల్ అవుతుంటే ఇక్కడ ఎంత 90 80 మీదనే బాయిల్ అయిపోయి ఆవిరిగా మారిపోతుంది. కానీ మనం రైస్ వండుకోవడానికి 100 డిగ్రీ మినిమం ఎక్కువ టెంపరేచర్ కావాలి, కానీ 80 డిగ్రీస్ మీదనే వాటర్ ఎవాపరేట్
అయిపోవడానికి తక్కువ టైమే పడుతుంది, కానీ వాటర్ ఈజీగా ఎవాపరేట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ వంట వండే టైంకి, ఇక్కడ రైస్ వండే టైంకి ఎక్కువ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువసేపు ఉంటుంది వాటర్ అనేది, ఇక్కడ ఎక్కువసేపు ఉండదు, తొందరగా అయిపోతుంది అండ్ చాలా టైం పడుతుంది. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎట్ ద హిల్స్ ద అట్మాస్ఫియర్ ప్రెషర్ ఈజ్ లోవర్ దాన్ the plain area. Thereafter the water boils at the temperature lower than 100 degrees. 100 degrees కంటే తక్కువలోనే బాయిల్ అయిపోతున్నాయి. అంటే ఎక్కువసేపు బాయిల్ అయితేనే కదా రైస్ అయ్యేది, ఎక్కువసేపు బాయిల్ అవ్వడం కదా మనకి రైస్ అయిపోయేది. అలా అని చెప్పేసి ఇక్కడ ఎంత టైం తీసుకుంటుందో రైస్ ఇంతకంటే ఎక్కువ టైం తీసుకుంటుంది ఇక్కడ హిల్ ఏరియాలో. అది ప్రెషర్ ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాయిలింగ్ పాయింట్ అని గుర్తుంచుకోండి. ఇప్పుడంటే హైట్ పెరుగుతున్న కాబట్టి ప్రెషర్ తగ్గుతుంది. వెన్ హైట్ ఇంక్రీజెస్, హైట్ అండ్ ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. రైట్, ఇది మనం తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ మనకు